హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ గురించి అండ్ అదేవిధంగా కట్ ఆఫ్స్ గురించి కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సో ఆల్రెడీ ఫైనల్ కీ వచ్చింది. సో ఫైనల్ కీలో చాలా తప్పులు అయితే ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్గా రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది 2024 టెట్ లాగా. సో టెట్లో కూడా ఏంటంటే ఫైనల్ కీలో అయితే తప్పులు ఉన్నాయి. సో రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్, ఫైనల్ రిజల్ట్స్లో వచ్చిన మార్క్స్ అయితే సేమ్గా ఉన్నాయి. సో ఫైనల్ కీ గురించి అందరు కూడా కొంచెం గాబరైతే పడ్డారు. సో ఈ డిఎస్సి గురించి చూసుకుంటే కనుక అలాగే కనిపిస్తుంది. ఫైనల్ కీలో అయితే చాలా తప్పులు అయితే ఉన్నాయి. అండ్ రెస్పాన్స్ షీట్లో మరి ఫైనల్ రిజల్ట్స్ అనేవి కూడా సేమ్గా ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పటికీ అందరికీ కూడా ఒక అవగాహన అయితే వచ్చేసింది. సో ఎలా ఉండబోతుంది, ఎంత కట్ ఆఫ్స్ అనేవి ఉండొచ్చు అని చెప్పేసి. సో కట్ ఆఫ్ గురించి మనం అయితే ఇప్పటివరకు అయితే చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఫైనల్ రిజల్ట్స్ గురించి మాట్లాడితే కనుక, సో ఫైనల్ రిజల్ట్స్ అనేవి రేపు అయితే రాబోతున్నాయండి. సో రేపు పొద్దున అయితే ఫైనల్ రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు. సో ఆల్రెడీ నేను ఫైనల్ కీ గురించి చెప్పాను. సో 1 డే బిఫోరే రావడమే జరిగింది ఫైనల్ కీ అనేది. సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ అనేవి సో 1 డే లేదా అలా అటు ఇటుగా ఉంటుంది తప్పితే ఈ 1 డేలో అంటే రేపైతే తప్పకుండా రిజల్ట్స్ రావడానికి కూడా ఆస్కారం అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని అనేది గమనించండి. సో కట్ ఆఫ్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక, సో ఆల్రెడీ నేను చెప్పాను డిఫరెంట్గా కట్ ఆఫ్స్ అనేవి ఇప్పుడే కంప్లీట్గా ఎస్టిమేట్ అయితే చేయలేము. ఒక రేంజ్ వరకు అయితే చూసుకుంటే కనుక టాప్ 5లో ఉన్న డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 65 to 75 మధ్యలో స్కోర్ అయితే రావాలి. సో మిగతా 200, 500 ఆ పోస్టులు ఉన్న దగ్గర ఏంటంటే తప్పకుండా 75 to 85 మధ్యలో స్కోర్ అయితే చేసి ఉండాలి. సో వారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. కేటగిరీ వైజ్గా కూడా మీరు చూసుకోవచ్చు. కట్ ఆఫ్స్ అనేవి కొద్దిగా పెరుగుతాయి ఎక్కడైతే పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయో. సో అక్కడ రేషియో 1:1 రేషియో అంటే ఒక పోస్ట్కి సంబంధించి పోటీ అనేది పెరుగుతుంది. సో ఈరోజు వార్తాపత్రికలో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ కూడా అయితే ప్రచురించారు. సో కంప్లీట్గా ఇంక ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, ఎందుకంటే ఎవరికి కూడా తెలియదు. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఒక పోస్ట్కి ఎంత పోటీ ఉంటుందో అప్పుడే డిసైడ్ అయితే చేస్తారు కాబట్టి. సో ఇది కంప్లీట్గా వీడియో అయితే. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.